సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ 'బాలకృష్ణ' గారి 'అఖండ 2' రిలీజ్‌కైతే దగ్గర పడుతుంది. ఇంకొక 15 రోజులైతే ఉంది సార్. అయితే ఇప్పుడే దీని రైట్స్‌కి సంబంధించి భారీ పోటీ నెలకొంది. భారీగానే ధర పెట్టి మరి రైట్స్ కొనుక్కుంటున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఎలా జరుగుతుంది 'అఖండ 2' బిజినెస్? మరి ఎంత టార్గెట్‌తో బరిలోకి దిగబోతుంది? ఏం చెప్తారు సార్ ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్, ఈ రైట్స్ అన్నీ కూడా? మనం ఎదురు చూసినటువంటి కన్నుల పండుగ రాబోతుంది. డిసెంబర్ 1st వీక్ 6వ తారీఖు అనుకుంటాను నేను. రిలీజు 3వ తారీఖు ఏదో డిసెంబర్ 1st వీక్‌లో రిలీజ్ అవుతుంది. అది ఫస్ట్ వీక్. వాట్ ఐ మీన్ ఈజ్ ఫస్ట్ వీక్. ఇక్కడ అఖండ తాండవం సినిమా మాత్రం బాలయ్య సినిమాలు అన్నిటికంటే కూడా చాలా బాగా జనంలో చొచ్చుకుపోయింది. ఆ సినిమాలో చూస్తుంటే నాకు ఎలా అనిపించిందంటే ఆ బాలకృష్ణని బొబ్బులి పులి సెట్లోకి ఎన్టీ రామారావు గారు వస్తుంటే ఎంతైతే విగరస్గా వచ్చేవాడు ఆ విధంగా అనిపిస్తుంది అన్నమాట. వస్తున్నట్టయితే ఒక బోన్లోంచి పెద్ద పులుసులతో వస్తున్నటువంటి విధంగా ఉందన్నమాట. చూడడానికి బాగుంది. అంటే ఇవన్నీ కూడా ఒక సక్సెస్ ఇచ్చినటువంటి విశ్వాసం, సక్సెస్ ఇచ్చినటువంటి ఆత్మస్థైర్యం. అప్పుడు కొత్త క్రేజ్ కనపడుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే బాలయ్య సినిమాలకి మనకి సీరియడ్ 24 కోట్లు, నైజాం 30 కోట్లు, అలాగే గుంటూరు దగ్గర దగ్గర ప్రతి 23 కోట్లు ఎంతో. ఇవే అన్నిటికంటే తక్కువైనటువంటి నెల్లూరు కూడా 11 కోట్లు ఎంతో వాళ్ళు ఉందన్నమాట. ఇలాగా భారీ ఆఫర్ ఉంది దీనికి, భారీ ఆఫర్ ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు తీసినటువంటి పెట్టుబడి డబ్బులన్నీ ముందే వచ్చేస్తున్నాయి. ఇంకా ఓవర్సీస్ మార్కెట్ ఏమిటి, మరి హిందీలో రిలీజ్ అయితే దాని మార్కెట్ ఏమిటి, ఎంత లాభం ఉంటుంది, ఏ ఏ ఏ ఏ స్థితికి చేరుకుంటుందో మనం ఊహించుకోవచ్చు అన్నమాట. ప్రొడ్యూసర్కి ఎంత లాభం ఆలోచించండి ఒకసారి. అందువల్ల ఈ సినిమాని బాలయ్య గారు కూడా ఒక ఏరియా తీసుకుంటారనే మాట వినిపిస్తుంది. మరి ఏ రైట్స్ తీసుకుంటారో నాకు తెలియదు, కానీ తీసుకుంటారనే మాట అంటే కళ్ళ ముందు లాభం కనిపిస్తున్నట్టయితే ఇప్పుడు సినిమా ఏమవుతుందో, నష్టపోతుందేమో, నష్టం వస్తుందేమో అని అనుకుంటే వేరు. ఇది అలా కాదు, గ్యారంటీ లాభం. సినిమా తీసుకున్నట్టయితే బాలయ్యకి ఒక 100 కోట్ల రూపాయలు ఎంతో అలా ఉండిపోతాయి అన్నమాట. అది కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు వాళ్ళకి అంత సంపద ఎలా వచ్చిందంటే ఎవరు సినిమాలా తీసుకున్న రోజుల్లో కృష్ణరాజు గారు నైజాం తీసుకునేవారు. ఏదో నామకే వార్త 1,00,000 2,00,000 అడ్వాన్స్ ఇస్తే ఆ నైజాం ఇచ్చేవారు అన్నమాట. నైజాం ఇస్తే నైజాం ఎంత పడేది, 20 కోట్లు అలా పడేది అన్నమాట. ఆ రోజుల్లో కోట్లు సంపాదించినటువంటి హీరో కృష్ణరాజు. ఎలాగొచ్చేది అంత సంపాదన అంటే నైజాం తాలూకు ఏరియా మీద వచ్చినటువంటి కలెక్షన్ అన్నమాట. అదే పరిస్థితుల్లో అదే బాటలో ప్రభాస్ కూడా పయనిస్తున్నాడు. నైజాం అంటే ఎన్ని 100 కోట్లు, 200 కోట్లు ఈజీగా వస్తుంది. అదే రెమ్యునరేషన్. 300 కోట్లు అదే రెమ్యునరేషన్ అన్నమాట. అలాగా ఈయన కూడా ఒక ఏరియా ఉంచుకుంటే తప్పే ఉంది. ఒక 50 కోట్లు తీసుకున్నాడు, ఒక ఏరియా ఉంచుకున్నాడు, అది 100 కోట్లు రావచ్చు. అది అంటే రెమ్యునరేషన్ 150 కోట్లు అని కాదు, 100 కోట్లు లాభం రావచ్చు. అది చేస్తున్న వ్యాపారంలో వచ్చిన లాభం అన్నమాట అది. కనుక ప్రతి ఏరియా కూడా ఇంతకుముందు బాలయ్య బాబు సినిమాలకి ఆ కొన్నటువంటి రికార్డుల్ని తిరగరాసింది అది. అంటే బాలకృష్ణ సినిమాలన్నిటికంటే కూడా ఈ సినిమా డిఫరెంట్గా ఉంటుంది. ఫుల్ జోస్ మీద ఉన్నాడు, బాగా చేశాడు. ఆ ముఖంలో కూడా నా అనుభవంలో ఆ ముఖంలో అంత వైబ్రెంట్గా ఆ లుక్ మాత్రం డిఫరెంట్గా ఉంది. బాలయ్య బాబు తాలూకు అభిమానులందరికీ కూడా ఆనందంగా ఉంటుంది. కొన్ని కొన్ని విజయాలు చూస్తున్నట్టయితే మనకి ఈ సినిమా తప్పకుండా కొడుతుందని అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా తప్పకుండా జాక్ బాట్ కొడుతుందని నేను చెప్తున్నాను. నాకున్న 50 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను అన్నమాట. నేను బాలయ్యకి నేనే అభిమాని కాదు, బాలయ్య నాన్నగారికి అభిమాని నేను. అది వేరు. అభిమాని ఏంటి, అది పని చేశాను కనుక అది వేరు. పని చేయడం వల్ల కాదు, ఆయన అంతా నవ్వుతున్న భవిష్యత్తు. మళ్ళీ ఇంకొక ఎన్టీ రామారావు గారు రారు. వీళ్ళందరూ ఎన్టీ రామారావు గారిని తలపెంప చేయడమే కానీ మరపెంప చేయలేరు. ఆ తలపెంప చేసే ప్రయత్నం బాలయ్య బాబు చేస్తున్నాడు అన్నమాట. డెఫినెట్గా ఈ సినిమాకి కోరుకున్న దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. మీరు మొదటి నుంచి 1000 కోట్లు 1000 కోట్లు 1000 కోట్లు అంటున్నారు.
ఇన్ని పరిణామ క్రమాలు ఎంత హైప్ వచ్చిన తర్వాత, ఇంత డిమాండ్ వచ్చిన తర్వాత, ఇంత బిజినెస్ అయిన తర్వాత, ఇప్పుడు నేను ఐఎమ్ ఏబుల్ టు టెల్ ఇట్ మే రీచ్ 1000 crores. ఇట్ మే రీచ్ 1000 crores. తప్పకుండా అనుకున్నటువంటి ఆ టార్గెట్ని రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, బాలయ్య బాబుకి సంక్రాంతి సెంటిమెంట్ ఒకటి ఉంది. సంక్రాంతి అంటే అప్పుడే ఆల్మోస్ట్ డిసెంబర్ వచ్చిందంటే సంక్రాంతి ఛాయలు కనిపిస్తాయి మనకి. కనుక ఆ సంక్రాంతి సెంటిమెంట్ కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అందువల్ల డెఫినెట్గా బాలయ్య బాబు వాళ్ళ డ్యాన్సులు కూడా ఎలా డ్యాన్స్ చూశారు సంయుక్త బాలయ్య, ఏంటి ఆ డ్యాన్స్, మామూలు డ్యాన్స్ అది. అంటే జనము ఆ క్రౌడ్ చూసి, అంటే థియేటర్లో అభిమానులు కేరింతలు కొడతారు. అభిమానులకు అదే కదండి కావాల్సింది. వారు ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో బాధల్లో వచ్చి థియేటర్లోకి వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత కూడా తలకాయ నొప్పులు ఎందుకు దండగా ఆ 2 గంటల 10 నిమిషాలు హ్యాపీగా అంటే తమ అభిమాన హీరోతో పాటు వీళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టయితే అది సినిమాకి అర్థం పరమార్థం. అది అటువంటి అవకాశం దీనికి కలుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. సార్ 1000 కోట్లు అన్నారు, అంతవరకు వెళ్తుందా సార్? ఇట్ మే రీచ్ అని చెప్పాను. ఇట్ మే రీచ్ ఎప్పుడు చెప్పాను? మీరు అడగగానే వెంటనే చెప్పలేదు. మీరు అడగగానే అవకాశాలు లేవని చెప్పాను. అవకాశాలు లేని దానికి కారణాలు కూడా చెప్పాను. ఇప్పుడు ఏంటంటే బాలయ్య బాబు తాలూకా ఆ విజువల్స్, ఆ డ్యాన్సు, తర్వాత బాలయ్య బాబు సినిమా మీద ఉన్న డిమాండ్కి, తర్వాత బాలయ్య బాబు చాలా సినిమా రిలీజ్ ప్లాన్ చేసిన దానికి డిసెంబర్ 5 ఈలోగా అంటే రీచ్ అవ్వాల్సినటువంటి టార్గెట్ని రీచ్ అయిపోతారు. ఇవన్నీ కలిసి వస్తాయండి. అదే బాలయ్య బాబు మనకి జనవరి 9 అన్నారనుకోండి, అది కొంచెం భయం. అది జనవరి 14 అన్నారనుకోండి, ముందు సినిమాలు జాగ్రత్త పడితే భయం. అది దాని కాకుండా హాయిగా ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ రిలీజ్ మాట. తర్వాత ఏంటంటే సినిమాని అనుకోని ఊహించని విధంగా సినిమా బిజినెస్ అవ్వడం, ఇవన్నీ మన క్యాలిక్యులేషన్స్కి అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఆ చేసిన డ్యాన్సులు కానీ, ఆ సంగీత తాలూకా ఫుల్ డోస్ కానీ చూసుకున్నట్టయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట ఇది. అందువలన డెఫినెట్గా ఇట్ మే రీచ్ అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.